ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. గురుదేవా గురుదేవా సుందరవదన గురుదేవా, గురుదేవా గురుదేవా సుందరవదన గురుదేవా, గురుదేవా గురుదేవా షిరిడి సాయి గురుదేవా, గురుదేవా గురుదేవా షిరిడి సాయి గురుదేవా, గురుదేవా గురుదేవా. నీవు అనేక కారణాలతో అనేక రకాలుగా నీవు దుర్భర వేదనను భయాన్ని అనుభవిస్తూ ఉన్నాం. భయములు ఏముంటుంది? వేదన ఉంటుంది. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏమిటి? నువ్వు వేదన పడుతున్నావు అనే అర్థం. భయం నీ గుండెని పిండేస్తుంటుంది. అక్కడ నువ్వు దుర్భర వేదనను అనుభవిస్తూ ఉంటావు. కాబట్టి దత్తస్వామి చెబుతూ ఉన్నాడు, మహద్భయ పరిత్రాణాత్. చూసారా? భయము మహాభయము. భయం అంటే ఏమిటిది? జీవునికి సంబంధించినటువంటి భయాలు, రకరకాల భయాలు, అవన్నీ మనకు తెలుసు. మహద్భయం అంటే ఏమిటి తెలుసునా? ఇదిగో మహాభయము అంటే జనన మరణాలు, పుట్టడము, మళ్ళీ చావడం, మళ్ళీ రావడం, ఎన్నెన్నో వేదనలు పడడము, ఇదంతా కూడా మహాభయం. అందుకే స్వామి చెప్తున్నారు, నాయన మహద్భయ పరిత్రాణాత్. పరిత్రాణాత్ అంటే రక్షించేటువంటి దైవం. నీకు భయము కానీ వేదన కానీ లేనటువంటి స్థితి. చూశారా? కహ మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత. నీవు ఎప్పుడైతే ఆ ఆత్మానుభూతిని పొందుతూ ఉంటావో, నీవు శివుడుగా ఉంటావో, నీకు మోహం ఎక్కడుంది? శోకం ఎక్కడ ఉంది? భయం ఎక్కడ ఉంది? చూశారా? ఏకత్వం అనుపశ్యత. పశ్యత అంటే చూడడం, అనుపశ్యత అనేటిది తెలిసిన అతీతంగా చూడడం, మనసును దాటి చూడడము, సాక్షిగా చూడడం. ఆ విధంగా నీవు ఉన్నప్పుడు నీకేం జరుగుతుంది? భయము కానీ శోకము కానీ వేదన కానీ ఇవన్నీ నీకు ఉండవు అని దత్తస్వామి చెప్పడం జరిగింది. చూడండి, ఇక్కడ మీరు ఒక మంచి రహస్యాన్ని తెలుసుకోబోతూ ఉన్నారు. 33 కోట్ల దేవతలు ఉన్నారు, శివుడు ఉన్నాడు. 33 కోట్ల దేవతలు కావచ్చు, సకల సిద్ధ గురువులు కూడా కావచ్చు. దేవతలు, సకల సిద్ధ గురువులు అందరూ ఒక వైపున ఉన్నారు, శివుడు ఒక వైపున ఉన్నాడు, నిరాకార పరబ్రహ్మం. మరి ఈ అద్వైత వాసన, భయము లేనటువంటి స్థితి నీకు ఎప్పుడు కలుగుతుంది అని అంటే, ఈ యొక్క స్థితిని కలగాలి అని అంటే నీవు సకల దేవతలను ఆశ్రయించిన, సేవించిన, కొలిచిన, అనుగ్రహాన్ని సాధించిన నీవు
మహాభయము నుండి తప్పించుకోలేవు అన్నది సిద్ధాంతం. చూశారా? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర వీళ్ళే కాదు, 33 కోట్ల దేవతలు, ఇటేకిని దేవత, మరి వీళ్ళేనా? సకల సిద్ధ గురువులు. వీళ్ళందరినీ నీవు కేవలం కొలిచినంత మాత్రాన మహాభయము నుండి తప్పించుకోలేవు, అద్వైత జ్ఞానాన్ని సొంతం చేసుకోలేవు. మరి ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది అని అంటే, కేవలము ఆత్మ సాక్షాత్కారము, శివ సాక్షాత్కారం వలన తప్ప దీనికి వేరే ఇంక అవకాశమే లేదు. మరి దీనికి ప్రమాణం ఏమిటి అన్నప్పుడు, శ్రీకృష్ణార్జునులు అంటే ఎవరు? నరనారాయణులు. ఇద్దరు పని కట్టుకొని వచ్చారు భూలోకానికి. అర్జునుడు ఏమన్నాడు? మమకారములో పడ్డాడు, రాగము అనురాగములో పడ్డాడు, నా వాళ్ళు కాని వాళ్ళు అన్నటువంటి జ్ఞానములో పడ్డాడు, నన్ను ప్రేమించేవారు నన్ను ద్వేషించేవారు అన్నటువంటి జ్ఞానములో పడ్డాడు. అది కృష్ణుడితో ఏమన్నాడు? శ్రీకృష్ణ, నేను ఎవరిని చంపాలని ఈ యుద్ధ భూమికి ఉత్సాహంగా ఆనందంగా వచ్చానో, వీర విహారం చేయాలని నేను వచ్చాను, నా ప్రతాపం ఏమిటో నా శౌర్యం ఏమిటో చూపించాలని వచ్చాను. కానీ నువ్వేం చేశావు? తీసుకొని వచ్చి నీవు ద్రోణాచార్యుని ముందు పెట్టావు, భీష్మాచార్యుని ముందు పెట్టావు. వీళ్ళంతా కూడా ఎవరు? నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వాళ్ళు, నాకు విద్యను బోధించినటువంటి వాళ్ళు, నాకు ఎంతో శ్రేయస్సును కలిగించిన వాళ్ళు. దుర్యోధనుడు, కర్ణుడు వీళ్ళంతా కూడా నాకు శత్రువులు, కానీ వాళ్ళని చూస్తే నేను యుద్ధం చేయలేకపోతూ ఉన్నాను అన్నాడు. మరి కృష్ణుడు ఏం చేశాడు? మంచిగా చెప్పాడు. విన్నాడా? వినలేదు. నేను యుద్ధం చెయ్యలేను, వీళ్ళందరినీ చంపి ఆ రక్తంతో కూడినటువంటి ఈ రాజ్యము, ఈ సుఖ సంపదలు నాకు వద్దే వద్దు అన్నాడు. ఇంకా శ్రీకృష్ణుడు అనుకున్నాడు, వీనికి తిక్క బాగా ముదిరిందే. ఎందుకంటే యుద్ధరంగం అంతా కోలాహలంగా ఉన్నది, చంపాలని చెప్పేసి వీర విహారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి సమయములోన వైరాగ్యమును పొందాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? అర్జున, పాపం వస్తుంది అంటున్నావు, మహాపాపము అంటున్నావు, మహాదోషము అంటున్నావు, చంపేది నీవు అంటున్నావు, చంపబడే వాళ్ళు నీ వాళ్ళు అంటున్నావు. వీళ్ళంతా నీకున్నారా? అసలు నువ్వు ఏం తెలుసుకున్నావు శాస్త్రాలను చదివి? ద్రోణాచార్యుణ్ణి, భీష్మాచార్యుణ్ణి సేవించి శాస్త్ర విద్యలను తెలుసుకున్నావే కానీ ఆత్మజ్ఞానం నువ్వు తెలుసుకోలేకపోయినావు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? విశ్వరూప సందర్శనాన్ని చూపించాడు. చూడు, ఎవడెవడు ఎవరిని చంపుతా ఉన్నాడో, గతము ఏమిటో, వర్తమానం ఏమిటో, భవిష్యత్తు ఏమిటో, ఈ సమస్త చరాచర ప్రపంచము ఎక్కడ ఉన్నదో చూడు అని చెప్పేసి విశ్వరూప సందర్శనాన్ని ప్రసాదించాడు. అర్జునుడు కళ్ళారా చూశాడు. చూసినవాడు ఏమన్నాడు? వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. మహద్భయ పరిత్రాణాత్ విప్రాణం ఉపజాయతే అన్నటువంటి దత్తవాక్యానికి భయం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుందో, ఏ మోతాదులో ఉంటుందో నీకు అర్థమవుతుంది. నీవు తపస్సు ద్వారా సగుణ సాక్షాత్కారాన్ని పొందిన అది మాయా పరిధిలో, మనోపరిధిలో ఉన్నది అనేటువంటి రహస్యాన్ని చక్కగా గ్రహిస్తావు. భాగేశ్వరి. అదృష్టపూర్వం కృతిశోత్మి దృష్ట్వా
భయేన చ ప్రవ్యదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస ఆ చూశారా, అర్జునుడు ఊరికనే చూడలేదు విశ్వరూప సందర్శన భాగ్యాన్ని. ఎంతో సన్నిహితుడు, అవతార పురుషుడు అర్జునుడు. శ్రీకృష్ణుడు ఏ విధంగా అవతార పురుషుడో అర్జునుడు కూడా అవతార పురుషుడే. కానీ ఏం జరిగింది? మాయలో పడ్డాడు, మోహంలో పడ్డాడు. చూశారా, ఎవడైనా సరే పడనంత వరకే. మాయలో గనక ఒక్కసారి వాడు పడ్డాడా, వాడు జీవుడుగా బిహేవ్ చేస్తాడే తప్ప దేవుడిగా వాడు బిహేవ్ చేయలేడు. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తూ ఉన్నది. కృష్ణుడికి తెలుసు తానెవరో, అర్జునుడికి తానెవరో తెలియదు. దేనికోసం, దేన్ని సాధించాలని భూలోకానికి వచ్చాడో కృష్ణుడికి తెలుసు. ఈ విషయాలన్నీ అర్జునుడికి తెలియదు. చూశారా, సిద్ధుడికి బద్ధుడికి ఇదే డిఫరెన్స్. సరే, కృష్ణుడు మరి ఏం చేస్తాడు? ఇంకా ఏమిటిది? పిచ్చివాళ్ళగా మాట్లాడుతున్నాడు ఈ అర్జునుడు. అందరిలాంటి జీవుడిలాగా బిహేవ్ చేస్తున్నాడు ఈ పిచ్చివాడు అని చెప్పేసి క్షణాలలో విశ్వరూపాన్ని చూపించాడు. అర్జునుడు చూశాడు. చూసి ఇప్పుడు ఏమంటున్నాడు? అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా. శ్రీకృష్ణ, నా భాగ్యము పండి అదృష్టవశాన నీ యొక్క విశ్వరూపాన్ని నేను దర్శించాను. ఏ మహర్షులు, మునులు, మునీశ్వరులు నీ విశ్వరూపాన్ని చూడాలని తపిస్తూ ఉన్నారో, తపస్సులు చేస్తూ ఉన్నారో, పొందనటువంటి మహాభాగ్యాన్ని నీవు నాకు ప్రసాదించావు. ఇది నా అదృష్టం. భయేన చ ప్రవ్యదితం మనో మే. చాలా ఎక్సలెంట్ ఇది. శ్రీకృష్ణ, నువ్వు చూపించింది బాగానే ఉంది, కానీ నేను భయపడతా ఉన్నాను. చూశారా, ఐఎమ్ ఫియరింగ్ బై సీయింగ్ యువర్ విశ్వరూప. నేను చాలా భయపడుతూ ఉన్నాను. అంతేనా? ప్రవ్యదితం మనోమే. నా మనసు మనోవేదనకు గురయింది. నేను భయముతోన, వేదనతోటి సతమతమవుతున్నాను శ్రీకృష్ణ. తదేవ మే దర్శయ దేవరూపం. నాకు ఈ రూపం వద్దు. ప్రసీద. శ్రీకృష్ణ, నేను ఎప్పుడు నిన్ను సదా ఏ విధంగా అయితే చూస్తూ ఉంటానో, దేవేశ జగన్నివాస. ఏమంటున్నాడు? నీ విశ్వరూపాన్ని చూడడము నాకు మహాభాగ్యము, మహా అదృష్టము. కానీ నీ రూపాన్ని నేను చూడలేకపోతూ ఉన్నాను. నాకు భయం కలుగుతూ ఉన్నది, నా మనస్సు వేదన పడుతూ ఉన్నది. కాబట్టి ఈ దర్శనాన్ని ఇక నాకు చూపించమాక. నువ్వు మామూలుగా నాకు ఎలా కనపడతావో అలా కనపడు అని ప్రార్థన చేశాడు అర్జునుడు. చూశారా, నేను మీకు అందుకే చెప్తూ ఉన్నాను, గొప్ప గొప్ప తపస్సులు చేసి నీవు సాక్షాత్కారం పొందినా భయము నుంచి నీవు విడిపడలేవు, దుఃఖము నుంచి విడిపడలేవు అనేది బాగా తెలుసుకోవాలి మీరు. శ్రీరాముడిని త్రేతాయుగములో ఎంతమంది చూడలేదు? మరి రాముని చూసినంత మాత్రాన అందరికి మోహం పోయిందా? దుఃఖం పోయిందా? అజ్ఞానం పోయిందా? పరమానందం కలిగిందా? మోక్షం సిద్ధించిందా?
లేదు అన్నది సత్యం. కృష్ణుడు అంటే ఎవరు? జగద్గురువు, సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఎందరో దర్శించారు. మరి నేను అంటున్నాను, వాళ్ళకందరికి కూడా మోహం పోయిందా, భయం పోయిందా? లేదు అన్నది సత్యం. అసలు మోహం భయం పోతే దుర్యోధనుడు ఎందుకు విరోధం పెట్టుకుంటాడు కృష్ణుడితో? మోహం ఎక్కువయ్యి కృష్ణుని చంపాలనుకున్నాడు. ఇంకా చూడండి, నేను రాయబారానికి వస్తాను అన్నాడు శ్రీకృష్ణుడు. దుర్యోధను అలా చూశాడు. వస్తావా? అయితే సస్తావురా, ముందు నిన్ను వేసేస్తూ పని అయిపోతుంది. ఆ పాండవులు ఎంత పిట్టలు నా చేతిలో, ముందు నీకు స్పాట్ పెడితే వాళ్ళ సంగతి తర్వాత చూడు చెప్పేసి రమ్మన్నాడు. పాపం కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఎలా కూర్చున్నాను సింహాసనం మీద, అలా కూర్చున్నాడు. వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలిసినా, అలా బటన్ నొక్కగానే ఈ సింహాసనం అలాగా పాత్రలోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళ ప్లాన్. మరి కృష్ణుడు అంటే ఎవరు? సర్వజ్ఞుడు. తెలుసు కాబట్టే బయటపడ్డాడు. లేదనుకోండి పాతాళమే. చూశారా? మరి నేను అంటున్నాను, దుర్యోధనుడు శ్రీకృష్ణుని చూశాడా లేదా? చూశాడు. మరి మోహం పోయిందా? మోహంగా పెరిగింది ఇంకా. చూశారా? కాబట్టి కృష్ణుణ్ణి, రాముడిని, ఎవరినైనా సరే నీవు స్థూలంగా చూసినంత మాత్రాన, ధ్యానంలో చూసినంత మాత్రాన, సాక్షాత్కారమై వాళ్ళు నీకు దర్శనమిచ్చినంత మాత్రాన నీకు 3 తొలగవు. ఏమిటి అవి? భయము తొలగదు. నెంబర్ 1 దుఃఖము తొలగదు. నెంబర్ 2 అజ్ఞానము తొలగదు అనేది తెలుసుకోవాలి. 3 లభించవు. ఏమిటి అవి? బ్రహ్మజ్ఞానము లభించదు, పరమానందము లభించదు, మోక్షము లభించదు అనే విషయం కూడా తెలుసుకోవాలి. 3 తొలగవు, 3 కలగవు. 3 తొలగాలన్నా, 3 కలగాలన్నా దిక్కు ఎవరు అని అంటే సాక్షాత్తు శివుడే అన్నది నగ్న సత్యము, ప్రామాణికమైనటువంటి సత్యము. చూడండి, అర్జునుడే కాదు, ఏ వ్యక్తి అయితే మనసుతో కూడి ఉంటాడో వాడికి భయం తప్పదు. అసలు భయపడేది ఎవరు ఇక్కడ? మనస్సే. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి అలా వస్తూ ఉన్నాడు, మనం అలా చూస్తాం. మనం ఏమైనా భయపడతామా? అదే ఒక పెద్ద పాము వస్తుంది అనుకోండి, అలా చూస్తాం, ఓ యమ్మా అని చెప్పేసి ఇంకా భయం స్టార్ట్ అవుతుంది. చూసారా? ముందు అక్కడ కూర్చున్నటువంటి ఆ శాస్త్రి వాళ్ళు ఎవరు? సెక్యూరిటీ. ముందు వాళ్ళు పారిపోతారు. చూసారా? సెక్యూరిటీ దేనికి ఉన్నారు అంటే రక్షించడానికి ఉన్నారు. పాము వచ్చిందనుకోండి, ముందు వాళ్ళు పారిపోతారు. ఇంకెక్కడ రక్షణ? ఓన్లీ భక్షణ. ఈ భయం అనేది అంత చిన్న విషయం కాదు. అది మనసున్న వాడికి భయం ఉంటుంది. సింపుల్ మీకు చెప్తున్న షార్ట్కట్లో. ఎందుకు అద్వైత జ్ఞానములో భయం ఉండదు, ఎందుకు అద్వైత వాసనలో ఉన్నవాడికి భయం ఉండదు అని అంటే, అద్వైత జ్ఞానములో మనసు ఉండదు అనే విషయం బాగా తెలుసుకోవాలి. ఎంత పాడినా నీ మనసు కరగదేమిరా, 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 నీ మనసు నొప్పించి బాధ పెట్టిదినో, నీ మనసు
మనసు నొప్పించి బాధ పెట్టిదినో మోహాంధుడను మన్నించరా మోహాంధుడను మన్నించరా సాయి దేవా శిరిడి దేవా సాయి దేవా షిరిడి దేవా నిసానిద మదనిద మగ నిజానిద మదనిద మగ గమగరి సని రేస గమగరి సని సా నిసానిద మదనిద మగ గమగరి సని రేస నిజానిద మదనిద మగ గమగరి సని సా సని ధని సరి సని సరి సని సని సారి సని సరి గరి సరి గారి మగరి స గరి సరి గారి మగరి సా సని ధని సరి సని సరి గరి సరి గారి మగరి స సని సని సారి సని సరి గరి సరి గారి మగరి సా సా సని ద మగరి ధని గారి స సా సాని ద మగరి ధని గారి సా ఎంత పాడినా నీ మనసు కరగదే మీద ఎంత పాడినా నీ మనసు కరగదే బిడా సాంద్రములోని చేపవలే సాంద్రములోని చేపవలే మోహ సాంద్రములో నేనున్నాను మోహ సాంద్రములో నేనున్నాను సాంద్రములోని చేపవలే సాంద్రములోని చేపవలే మోహ సాంద్రములో నేనున్నాను మోహ సాంద్రములో నేనున్నాను మోహ కల్మషము ఒకవైపు మోహ కల్మషము ఒకవైపు ఆయా ప్రేరణ మరోవైపు ఆయా ప్రేరణ మరోవైపు మోహ కల్మషము ఒకవైపు మోహ కల్మషము ఒకవైపు ఆయా ప్రేరణ మరోవైపు ఆయా ప్రేరణ మరోవైపు తాండవము చేస్తుంటే తాండవము చేస్తుంటే జీవుడి శక్తి ఏ పాటిదయ్యా జీవుడి శక్తి ఏ పాటిదయ్యా తప్పులు చేయుట జీవుల స్వభావము తప్పులు చేయుట జీవుల స్వభావము వల్లించి కరుణించుట నీ స్వభావము మన్నించి కరుణించుట నీ స్వభావము క్షమా సాగరా ప్రేమ సాగరా